అందరికీ నమస్కారం. దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, ప్రస్తుతం తృతీయ, సాయంత్రం చతుర్థి, గురువారం. చాలా విశేషమైనటువంటి రోజు. ఎంతోమంది గురువులను పూజిస్తూ ఈ ఉదయాన్నే గురుసేవ చేస్తూ గురు పరంపరలో ఉన్నవారు విశేషంగా గురువారం గురువులను ఆరాధిస్తూ ఉంటారు. దేవతల్లోనే శ్రేష్టమైన గురువు బృహస్పతి. ఎప్పుడైనా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, ఏదైనా పూజలు చేసినప్పుడు మధ్యలో అనుకోకుండా యజ్ఞం నుండి దూరమైపోవడం, పూజలో కూర్చున్నప్పుడు ఎవరో బాధ పెట్టారనో ఇంకెవరో తిట్టారనో ఆ పూజని మధ్యలోనే వదిలేసి దూరం అవడం, ఇటువంటివి ఏవైనా జరిగితే దానికి బృహస్పతి శాపం అనేది వస్తుంది. అన్నిటికీ పరిష్కారాలు ఉన్న గురుశాపాలకి పరిష్కారాలు ఉండవట. జీవితంలో ధార్మిక క్రియలని ఆచరించే సమయంలో దానిని ఏ కారణానికి కూడా వదిలేయకూడదు. ఏ కారణంగానైనా పూజని మధ్యలో వదిలేయడం అనేది బ్రహ్మహత్య దోషం అవుతుంది. అందువలన అయినంత వరకు గురువు విషయంలో, అదేవిధంగా యజ్ఞయాగాదులు మరియు పూజ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమస్త లోకాలలోనూ గురువులు ఉంటారు. దేవతలకి గురువు బృహస్పతి. ఈరోజు బృహస్పతి వారం, విశేషమైన తిథి కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం బృహస్పతయై నమః, ఓం బృహస్పతయై నమః, ఓం బృహస్పతయై నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. గురు అనుగ్రహం ఉంటే ఏదైనా కూడా ప్రాప్తిస్తుంది. ఒకరోజు దేవతలందరూ కూర్చొని ఉంటారు. అక్కడ గురువు కూడా ఉంటారు. అప్పుడు శ్రీ మహాగణపతి సకల దేవతలకి ప్రథమ పూజ్యుడు అనే అధికారం ఎలానో ఉంటుంది. ఇక శ్రీ మహాగణపతి దేవతల దగ్గరికి వస్తారు. గణపతి వచ్చి ముందు ఎవరికి నమస్కరించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే గణపతికి నమస్కారం చేసే లోపే నారదుల వారు గణపతికి నమస్కారం చేయగా గణపతి కూడా వెంటనే నారదుల వారికి నమస్కారం చేస్తారు. అప్పుడు నారద మహర్షి, అయ్యా శ్రీ గణపతి, ఈరోజు మీకు ఒక చిన్న పరీక్ష. ఇక్కడ అమ్మా నాన్న ఉన్నారు, మరియు బ్రహ్మ సరస్వతి ఉన్నారు, అదేవిధంగా లక్ష్మీనారాయణులు, అష్టదిక్పాలకులు, ఇంద్రచంద్రాదులు, నవగ్రహాలు ఉన్నారు. అయితే మీరు ముందుగా ఎవరికి నమస్కారం చేసుకుంటారు తెలియజేయండి అని నారదుల వారు గణపతిని అడుగుతారు. గణపతి వెంటనే నమస్కారం చేసి అందరికీ తెలియజేస్తారు ప్రపంచంలో గొప్పవారు ఎవరు అని. అదేవిధంగా మన సాంప్రదాయాలలో కొన్ని విషయాలలో చాలా వరకు ఆలోచనలోనే ఉండిపోతారు. ఏంటంటే మనం మాల వేసుకున్నామనో, లేదా మెడలో రుద్రాక్ష ఉంచుకున్నామనో, మెడలో శక్తివంతమైన యంత్రం ఉందనో, లేదా దేవతలను ఇలా ఏదో ఒకటి చెప్పి నమస్కారం మానేయండి అనే ప్రచారం జరుగుతుంది. అంటే జనాల విశ్లేషణ అనేది బాగానే ఉంటుంది, కానీ కొన్నిటిని మూఢనమ్మకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎవరైనా కూడా గురువుకి నమస్కరించాల్సిందే. ఏ దేవతల ముందైనా గురువు గొప్పవాడే అవుతాడు. ఆ స్థానాన్ని గణపతి విశేషంగా తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు గురువారం సమస్త గురువులకి నమస్తుభ్యమని నమస్కారం చేసుకోవాలి. అయితే గణపతి ఎంత గొప్పగా తెలియచేశారు అంటే, ముందుగా నా గురువుకి ప్రణామాలు అని చెప్పి బృహస్పతికి సాష్టాంగ నమస్కారం చేసి, ఈ గురువు ఉంటే కదా నేను ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఎలా నమస్కరించాలి అనేది తెలిసింది. కాబట్టి నేర్పించిన గురువే మొదటి ఆద్యత. గురువుకి పెట్టిన తర్వాతే ఎటువంటి వ్యక్తులకైనా నేను నమస్కారం చేయాలి అని నమస్కారాన్ని అందించారు. అప్పుడు దేవతలంతా సంతోషపడతారు. అంటే దేవతలందరూ కూడా కోపం తెచ్చుకున్నా, శాపాలు పెట్టినా గురువు తొలగించేస్తాడు. అందరు దేవతలు మీతో ఉండి గురువు లేకపోతే సమస్తము ఓడిపోయినట్టే. అంటే గురువు అనుకుంటే ఏదైనా చేయగలడు. గురువులో అంత శక్తి ఉంటుందట. అసలు గురువు అంటే ఎవరు? మన జీవితంలో ఎవరు అసలైన గురువు అని తెలుసుకోవాలి. జీవితంలో జీవన మార్గాన్ని ఎవరైతే చూపిస్తారో వారే అసలైన గురువు. అలాగే దేవతలందరికీ గురువు బృహస్పతి. గురువు అనుగ్రహం ఉంటే దేనినైనా సాధించవచ్చు. అదే గురువు నీచ స్థితిలో ఉంటే ఎంతో కష్టాలు రావడమే కాకుండా
దాని నుండి బయటకు కూడా రాలేరు. సర్వదేవతా నమస్తుభ్యం అంటూ దానితో పాటు సర్వగురువులకి నమస్తుభ్యం అనే గౌరవం ఇచ్చింది శాస్త్రం. అందుకే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని, గురువు నుండే సమస్తం ప్రారంభమవుతుందని, గురువు నుండే మనకు అనుగ్రహం లభిస్తుంది అనేది ఈరోజు మంచి మాట. ఇక ప్రకృతి వరం. ప్రకృతి అనేది మనకి వరం. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. ప్రకృతి నుండి పంచపాండవులు జన్మించారు. ఇది మహాభారతం తెలిసిన వారికి అర్థమవుతుంది. అందుకే ప్రకృతి వరంలో మనకి భగవంతుడు మరియు ఋషిమునులు కొన్ని వృక్ష సంపదను ఇచ్చారు. వేదంలో వృక్షో రక్షతి రక్షతః అని తెలిపారు. అంటే మనం వృక్షాలను రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. మొక్కలు మంచి గాలిని అందిస్తాయి. అయితే ఇటువంటి అద్భుతమైన మొక్కలలో కల్పవృక్షం ఒకటి. అయితే రావి చెట్టు అత్యంత విశిష్టమైనది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. అలాగే వృక్షం వేరులో చతుర్వేదాలు, కాండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆకులలో దైవగణాలు ఉంటాయి. ఈ వృక్షం 3 తత్వాలను చూపిస్తుంది. అంతేకాకుండా భూమిపై ఉండే ఎనర్జీని మరియు ఆకాశంలో ఉండే ఎనర్జీకి ఈ వృక్షాలు టవర్స్లా పనిచేస్తాయట. రావి చెట్టు కింద కూర్చొని మనస్ఫూర్తిగా ధ్యానం చేయడం వలన, సంకల్పాన్ని తెలియజేయడం వలన అదే నెరవేరుతుందని, దానికి ప్రకృతిలోని పంచభూతాలు సహకరిస్తాయని చెప్తారు. రావి చెట్టు కింద కూర్చొని గాయత్రి ఎవరైతే చేస్తారో వారు మహాజ్ఞానవంతులు అవుతారట. ఏ స్త్రీ అయితే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తుందో వారు ఆరోగ్యంగా సత్సంతానాన్ని పొంది ఆరోగ్యాన్ని పొందుతారట. రావి చెట్టు వలన అందరి సంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి వృక్షో రక్షతి రక్షితః అన్నారు. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈ రోజుల్లో చాలామంది షుగర్తో బాధపడుతున్నారు. ఎవరైతే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో లైఫ్ థియరీస్లు కొన్ని ఉంటాయి. డాక్టర్స్ చెప్తూ ఉంటారు, వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని. శరీరానికి ఎటువంటి ఫుడ్ కావాలి, ఏం తినాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు తప్ప సమస్య రాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ ప్రపంచంలో శ్రీమంతుడు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉండేవారు మాత్రమే అని చెప్పాలి. అయితే పొడపత్రి చూర్ణం, దీన్ని సాంస్క్రిట్లో మధునాశిని అంటారు. అంటే షుగర్ని నాశనం చేసే అద్భుతమైన చెట్టు ఇది. ఎన్నో సంవత్సరాల పూర్వమే ఇది ఉంది. అదే మధునాశిని. దీనిని 1 సంవత్సరం వాడితే షుగర్ నార్మల్కి వస్తుందట. అంతేకాకుండా ఇది యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దీనిని రోజు ఉదయం పరగడుపున 1 టీ స్పూన్ సేవిస్తూ ఉంటే యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎవరైతే షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటారో వారు భోజనం తర్వాత రోజుకి 2 పూటలా 1 టీ స్పూన్ నీటిలో కలిపి తాగడం వలన షుగర్ కంట్రోల్ అవుతుందట. ఇక దివ్య పూజ. రేపు గురువారం, రేవతి నక్షత్రం. అంతేకాకుండా రేపు అమృత సిద్ధి యోగం. అమృత సిద్ధి యోగంలో మనం ఏం చేసినా అది సిద్ధిస్తుంది. రేపు బిల్వ వృక్షానికి మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకొని చెప్పడం వలన నెరవేరుతాయి. ఇంట్లో ఉండేవాళ్ళు బిల్వపత్రం లేదా పారిజాత పుష్పాలతో మహాలక్ష్మిని పూజించి కనకదార స్తోత్రాన్ని ఉదయాన్నే చదువుకోవాలి. ఇలా ఆచరించడం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా వాటి నుండి బయటపడవచ్చు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. నేటి ఆలయ దర్శనం. ఏ రోజు ఏ నక్షత్రాలలో ఏ దేవుని దర్శనం చేసుకుంటే ఏం ప్రాప్తిస్తుంది అనేది తెలుసుకొని పాటిస్తే అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. అయితే ఆరోగ్యకారకుడు మరియు దేవతలకి సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు రియల్ ఎస్టేట్, భూ వ్యవహారాలు చేసేవారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని అందించే దేవాలయం రత్నగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, రత్నగిరి మురుగన్ కోవెల్. ఈరోజు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య ప్రదాయకుడు. వివాహ సంతాన ప్రయత్నాలలోని కఠినమైన విఘ్నాలను సైతం దూరం చేసి భక్తులను సదా కాపాడతారు.
తమిళనాడు రాష్ట్రంలో రత్నగిరిలో కొలువయ్యున్న మురుగన్ కోవెల. ఇది కంచి క్షేత్రం నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో సోలై మలై కొండల దిగువన ఈ కోవెల నెలకొని ఉంది. రత్నగిరిపై ఉన్న ఈ కోవెలను మెట్ల మార్గం నుండి ఘాట్ రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. స్థల పురాణం ప్రకారం పూర్వం రత్నగిరి సమీపాన ఒక మహారాజు నివసించేవారు. ఒకసారి మురుగన్ ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించారు. తాను రత్నగిరిపై వేంచేసి ఉంటానని, తన కోవెలని నిర్మింపచేస్తే భక్తుల కోరికలను తీరుస్తూ అనుగ్రహిస్తానని ఆయన సెలవిచ్చారు. నిద్ర నుండి మేల్కొన్న మహారాజు వెంటనే రత్నగిరి వాసులకు ఈ విషయాన్ని వివరించి ఆలయ నిర్మాణ పనులని ప్రారంభింపచేశారు. ఆలయ నిర్మాణ సమయంలో జరిగినటువంటి అద్భుతాలు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తాయి. స్వామివారు సర్పరూపంలో దర్శన భాగ్యం కల్పించి అంతర్ధానమయ్యారు. స్వామివారు స్వప్నంలో సెలవిచ్చినట్టుగానే రత్నగిరిపై ఆలయ నిర్మాణం పూర్తయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా సుస్యశ్యామలంగా అలరారుతున్నాయి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు గర్భాలయంలో దర్శనమిస్తారు. ప్రతి నిత్యం సాయంత్రం 5 గంటలకు స్వామివారికి జరిగే అభిషేకాన్ని గనుక తిలకిస్తే జన్మజన్మల పాపం నశిస్తుందని, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు విరివిగా వచ్చేసి ఈ కోవెలలోని స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు బాల్యం నుండే స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి స్వామీజీ ఆశీస్సులు కూడా పొందుతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, ఆయురారోగ్యాలను ప్రసాదించే మురుగన్ స్వామివారిని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సంకష్టహర చతుర్థి. పిల్లలకు విద్యాబుద్ధులు ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించాలి. అప్పుల బాధల నుండి విముక్తికై మహాగణపతిని గరిక మరియు తెల్ల జిల్లేడు పూలతో పూజించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం ఉప్పులేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.